బండి తెలియజేస్తున్నా. అధికారం వచ్చి 5 సంవత్సరాలైనా పేదలకు అన్యాయాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా. ఈ రోజు ఏదో కాస్తో కూస్తో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మా కార్యకర్తలంతా బాగుంటారు, ఏదో వాళ్ళకి రావాల్సిన పథకాలు వస్తాయనే ఆలోచనతో ఇక్కడికి వస్తే కనీసం ఆఫీస్ గేట్లు కూడా దొక్కనేటువంటి పరిస్థితి నెలకొంది ఈ రోజు గాలివీడు మండలంలో. ఆ పరిస్థితి నుంచి విముక్తి మా టీడీపీ కార్యకర్తలు ఎంత సమయం పాటించినా కూడా వాళ్ళ అధికారులపైన పెత్తనం చెలాయించి నేడు కూడా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే బతుకుతూ ఈరోజు పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితి. బెదిరించుకొని పేదలను బెదిరించి బతికేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి విముక్తి రావాలనే ఈ చర్యకు, ఈ దుర్గమైన చర్యకు పాల్పడినటువంటి మాజీ ఎంపీ జిల్లా సుదర్శన్ రెడ్డిని మరియు ఆయన అనుచరులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఆయన అనుచరులు వెంకటరెడ్డి అయితేనేమే మరి ధనురు అయితేనేమి చాలా మంది ఉన్నారనమాట. 15-20 మంది గుమిగూడి కొట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీకి తను మామూలుగా ఆఫీస్కి వచ్చి తను ఆఫీస్లాగా వాడుకుంటూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే మరి ఎటువంటి మర్యాద ఇవ్వకుండా కూడా ఆఫీసులు ఇలా దాడి చేయడం కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడో మంత్రి ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీసులాగా ఆఫీసులు వాడుకుంటూ ఉంటారు. అది కాకుండా మేము మామూలుగా ఎందుకు ఎంపీఓ గారిని కొడుతున్నారని చెప్పి బయట మా పైన కూడా మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పేసి మా పైన కూడా గొడవ చేయడానికి వచ్చాను. విశేష రైతుల్లో కొనడానికి కళలు రాళ్ళు తీసుకొని వాళ్ళ అనుచరులంతా కూడా తీసుకుని వచ్చారు. మేము ఆలోపు మా వాళ్ళందరూ మమ్మల్ని అడ్డుకోవడంతో ఈ గొడవ తర్వాత ఎంపీఓ గారిని చాలా విశేష రైతుగా రోడ్లు వేసి పోసుకునేటప్పుడు రోడ్లు మామూలుగా పోస్తే అవి పడలేదు. వెళ్ళడం పోయి తంటాయిగానే ఓపెన్ అవ్వలేదు. అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మేము ఎంపీఓ గారిని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంపీఓ గారు కాలు వేశారు. ఇంకొక పోతున్నారు, ఇంకొక వాళ్ళు చాలా గాయపడ్డారు. వాళ్ళ మామాడినటువంటి డ్రైవరు ఎంపీఓ గారి డ్రైవర్ అనమాట. డ్రైవర్ తన